బృంద సభ్యులందరికీ శుభోదయం. దశమహావిద్యాదేవతలలో 6వ విద్యాదేవతగా చిన్నమస్తాదేవిని ఆరాధించడం జరుగుతుంది. చిన్నమస్తాదేవినే ప్రచండ చండిక, వజ్ర వైరోచని అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. చిన్నమస్త అంటే చిన్నమైనటువంటి మస్తకము, ఖండించబడినటువంటి మస్తకము అంటే శిరస్సు కలిగినటువంటి రూపము అని. ఇలాంటి రూపము చాలా రౌద్రంగా, చాలా భీకరంగా కనిపిస్తూ ఉంటుంది కదా. అమ్మవారి యొక్క రూపాల్లో చాలా విలక్షణమైనటువంటి రూపం ఇది. ముఖ్యంగా దశమహావిద్యా దేవతలలో మిగతా దేవతా రూపాలన్నిటికన్నా కూడా చాలా విశేషమైనటువంటి రౌద్రమైనటువంటి విలక్షణమైనటువంటి ఆ రూపము చిన్నమస్తాదేవి. అమ్మవారిని మన భావంలోకి తీసుకున్నప్పుడు చంద్రబింబము పోలినటువంటి ముఖారవిందము, పద్మము పోలినటువంటి ముఖారవిందము అని చెప్పి అమ్మవారిని భావన చేస్తూ స్తుతిస్తూ ఉంటాము కదా. కానీ ఇక్కడ శిరస్సు ఖండిత శిరస్సుతో ఉన్నటువంటి మొండె రూపంగా ఉన్నటువంటి అమ్మవారు చిన్నమస్తాదేవి. అలా తల్లి దర్శనమిస్తూ ఉంటుంది. ఇంకా విశేషం ఏంటంటే తన శిరస్సును తానే ఖండించుకుని చేతిలో ధరించి ఉంటుంది. అది అమ్మవారు. చాలా భీకరమైనటువంటి రూపం కలిగినటువంటి అమ్మవారు. ఇక ఆ రూపం అనేటువంటిది ఎలా ఉంటుందో మనం చూద్దాం. తనకు తానుగానే శిరస్సును ఖండించుకుని ముండెముతో ఉన్నటువంటి, కాళ్ళు చేతులు ముండెముతో ఉన్నటువంటి రూపం అది. నగ్న రూపం కూడా. మళ్ళీ నగ్నంగా రుధిరవర్ణ దేహం కలిగి ఉంటుంది. రుధిరవర్ణము అంటే రక్తవర్ణము పోలినటువంటి ఆ రంగు, ఆ దేహంతో ఆ తల్లి నిలబడి ఉంటుంది. ఇక నిండైనటువంటి వక్ష సంపద, ఆ వక్షోజాలు అనేటువంటివి 16 సంవత్సరాల బాలిక ఎలాగైతే నిండైనటువంటి ఆ వక్షోజాలి కలిగి ఉంటుందో అలా ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారి యొక్క వక్షములు. దాన్ని బట్టి అమ్మవారు చాలా ప్రాయంలో ఉన్నటువంటి రూపంగా మనం భావించాలి. హృదయం దగ్గర నీలి కలువని కలిగి ఉంటుంది. ఇక సర్పాన్ని జందెంగా కాళివలే మెడలో కపాలాలు ఎముకలతో చేసినటువంటి ఒక దండను ధరించి ఖండిత శిరస్సు కలిగి ఉంటుంది అని. ఇంకా విశేషమైనటువంటిది ఏంటంటే శృంగారంలో ఆ భంగిమలో ఉన్నటువంటి ఒక జంట పైన, స్త్రీ పురుషులు శృంగార సమయంలో ఉన్నప్పటి భంగిమని, ఆ భంగిమ పైన ఆ తల్లి నిలబడి ఉంటుంది. ఇంకా విలక్షణం ఏంటంటే ఆ ఖండితమైనటువంటి శిరస్సును తన ఎడమ చేతిలో తను ధరించి ఉంటుంది. ఆ తల్లికి ఇరుపక్కల కూడా డాకిని, వర్ణిని అని చెప్పి వాళ్ళనే మనం జయ విజయులు అంటాం. అమ్మవారి యొక్క ముఖ్యమైనటువంటి సఖులు వాళ్ళిద్దరూ కూడా. వాళ్లే సఖులు, వాళ్లే సేవకురాళ్ళు. జయ విజయ లలితా పరాభట్టారిక యొక్క ముఖ్యమైనటువంటి సహచరుల కింద వాళ్ళిద్దరిని చెప్తూ ఉంటాము. ఇక్కడ ఈ సందర్భంలో వారిరువురిని డాకిని, వర్ణిని అని చెప్పి వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ చేతులు జోడించి అమ్మవారికి ఇరుపక్కలా ఉంటారు. వాళ్ళు సగుణ రూపంతోనే ఉంటారు. అమ్మవారే ఖండించబడిన శిరస్సుతో ఉంటుంది. ఈ శిరస్సు ఖండించబడడం వలన కంఠం నుంచి రక్తధారలు పైకి ఎగజిమ్ముతాయి కదా. ఆ ధారలు 3 రకాలుగా ఉంటాయి. 3 ధారలు వస్తాయి. ఒక ధార ఒకవైపు ఉన్నటువంటి డాకిని నోట్లోకి వెడుతుంది. ఇంకొక ధార ఇంకొక వైపు ఉన్నటువంటి వర్ణిని నోట్లోకి వెడుతుంది. మధ్య ఉన్నటువంటి ధార అమ్మవారు తన ఎడమ చేతిలో పట్టుకుని ఉంది కదా తన యొక్క శిరస్సు, ఆ శిరస్సు నోట్లో పడుతుంది. అంటే 3 ధారలు కూడా రక్తధారలు 3 శిరస్సుల నోటిలో వెడుతూ ఉంటాయి అని. ఇక ఆ తల్లి కుడి చేతిలో తాను ఏ ఖడ్గానైతే ఉపయోగించి తన శిరస్సును, తన తలను తానే ఖండించుకుందో ఆ ఖడ్గాన్ని తన యొక్క కుడి చేతిలో పట్టుకుని ఉంటుంది. ఇది భావన చేస్తే ఎంత భీకరమైనటువంటి రూపము అమ్మవారిది అని మనకి అర్థమవుతుంది. అయితే ఇలా జగదంబిక చిన్నమస్తాదేవిగా
అవతరించడానికి, ఈ రూపాన్ని దాల్చడానికి, ఇంత రౌద్రంగా ఉండడానికి, ఇంత భీకరంగా ఆ తల్లి ఉండడానికి గల కారణం ఏంటి? ఈ అవతారానికి వెనకాతలు ఉన్నటువంటి పురాణ కథ ఏమిటి అనేటువంటి మనం తెలుసుకుందాం. ఇక్కడ మామూలుగా వ్యవహారికంగా చెప్పుకోవాలి అని అంటే ఒక కథ ఉంది. ఏమిటా కథ అంటే, ఒకసారి అమ్మవారు పార్వతీదేవి మందాకిని నదిలో ఆ తల్లి జలకాలు ఆడుతూ ఉంటే తన ఇష్టసోకులు ఇద్దరితోటి కూడా కలిసి, జయ విజయులు ఇద్దరితోటి కూడా కలిసి ఆ తల్లి జలకాలు ఆడుతుందిట, స్నానం చేస్తుంది. అలా చేస్తున్నప్పుడు ఒకానొక సమయంలో ఆ తల్లిలో లైంగిక ఉత్తేజం వచ్చింది. చాలా విపరీతమైనటువంటి కామ ప్రజ్వలన వచ్చింది. కామ సంబంధమైనటువంటి భావనలు వచ్చాయి. ఆ కామ సంబంధమైనటువంటి భావనల వలన ఆ తల్లి కొంతకాలము ఆమె అంటే తన ఉనికిని తల్లి మర్చిపోయింది. కానీ వెంటనే ఆ తల్లిలో వివేకం మేలుకుంది. నాలో ఏమిటి ఈ రకమైనటువంటి కామవాంఛలు వచ్చాయి అని చెప్పి ఆ తల్లి కొద్దిగా తనకు తానుగానే తన యొక్క భావనలు అనేటువంటివి ఎంత ఇదిగా ఉన్నాయి అంటే తనలో కలగాల్సినటువంటి భావనలు కావు అవి. ఎందుకు ఆ తల్లి అట్లాగా సంకోచపడింది అంటే తెలుసుకుందాం. ఆ తల్లి జగన్మాత, జగత్తుకు అంతటికి కూడా మాత, గృహిణి. ఎలాంటి గృహిణి ఆ తల్లి! ఎంత సంసారం ఉంది ఆవిడకి! అంత సంసారాన్ని ఆ తల్లి చక్కగా సమర్థవంతంగా నిర్వహిస్తూ యోగమూర్తి అయినటువంటి శివునికి అర్ధాంగి అయి ఉండి, ఇప్పుడు ఇలా అసంకల్పితంగా ఈ కామవాంఛలు చెలరేగడం ఏమిటని చెప్పి ఆ తల్లిలో కొంచెము సిగ్గు, కొంత సంకోచం ఇవన్నీ కూడా కలిగాయి. అంటే ఈ వాంఛలకు వీటికి అన్నిటికీ కూడా ఏది కారణమవుతుంది అంటే ఇక్కడ శిరస్సు, ఆ బుద్ధి అదేదో ఆలోచనలు చేస్తోంది, వాటన్నిటి కూడా స్పందిస్తోంది మనసు. ఇవన్నీ ఆలోచించి ఆ తల్లి ఏం చేసిందంటే వెంటనే ఖడ్గంతో తన శిరస్సును తాను ఖండించుకుంది. ఈలోగా ఈ తల్లిలో ఈ రకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఖండించుకోవడానికి ముందు నేనేమిటి, ఇలా ఆలోచిస్తున్నానేమిటి, ఇలాంటి భావన ఎందుకు వచ్చింది నాకు అని ఆ తల్లి పరితపిస్తూ ఉంటే సఖురాళ్ళిద్దరూ ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ అమ్మా మాకు చాలా విపరీతమైనటువంటి ఆకలి వేస్తోంది, మా ఆకలి తీర్చు తల్లి అని చెప్పి ఆ తల్లిని పదే పదే వాళ్ళు అడగసాగారు. వారు తన యొక్క సంసారంలో తన సంతానం వంటి వారే, వారిద్దరి యొక్క ఆకలి తీర్చాలి. అందువల్ల వెంటనే ఆ తల్లి ఏం చేసిందంటే తన శిరస్సును ఖండించుకుంది. రక్తధారలు ఇరువురి నోట్లోకి వెళ్ళాయి. ఒక ధార ఆ తల్లి యొక్క శిరస్సులోకి వెళ్ళింది. దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ముందు ముందు మనం తెలుసుకుందాం. అలా శరీరం నుంచి ఖండిత శిరస్సు వలన అది మనస్సును వేరు చేసేసింది. ఇక మొండెం మాత్రమే మిగిలింది. అది ఆ తల్లి అలా రూపం ధరించడానికి గల కారణమని ఒక కథ అనేటువంటిది వ్యవహారంలో ఉంది. చిన్నమస్తాదేవిని గణపతి ముని గురించి తెలిసే ఉంటుంది. రమణ మహర్షి చాలా అనుయాయుడైన గణపతి ముని అరుణాచలంలో. ఆయన ఇలా చాలా తాంత్రిక సాధన చేస్తూ ఉండేవారు. ఆయన ఈ చిన్నమస్తాదేవిని ఆరాధించారు, తాంత్రిక దేవతను ఉపాసించారు. ఆయన ఎలా భావించేవారంటే రేణుకాదేవి అంటే పరశురాముడు, జమదగ్ని, రేణుక, ఈ కథ విని ఉంటారు కదా. జమదగ్ని భార్య రేణుక, వారి కొడుకు పరశురాముడు. జమదగ్ని చేసేటువంటి ఆ యజ్ఞయాగాదులకు రేణుకాదేవి వెళ్ళి నది నుంచి ఆ నీరు తీసుకుని వస్తుండేది. ఆ నీటితో ఆయన చేస్తూ ఉండేవారు, ఆ జలంతో. ఒకసారి రేణుక నదికి వెళ్ళి అక్కడ ఒక గంధర్వ జంటను చూసి ఒక నిమిషం అట్లా ఉండింది. ఎందుకంటే ఆవిడ యొక్క మనస్సు చలించింది. తర్వాత తల్లి తనకి తాను
సర్ది చెప్పుకుని ఆ ఆలోచనలన్నిటిని కూడా పక్కకి తోసేసి జలం తీసుకుని పరశురాముడి దగ్గరికి వస్తుంది. కానీ పరశురాముడు ఆ తల్లి యొక్క మనసు చెల్లించడం అనేటువంటి ఆయన గ్రహిస్తాడు. గ్రహించి పుత్రులను పిలిచి మీ తల్లి యొక్క శిరస్సును ఖండించమని అంటాడు. శిరస్సును ఖండించాడు అని అంటే ఏమిటంటే ఆ బుద్ధి కొంత తప్పుదారి పట్టింది, ఒక ఆలోచన చేసింది కాబట్టి దానికి అది అక్కడ ఉన్నటువంటి భావం. అయితే ఎవరు ముందుకు రారు, జమదగ్ని మహర్షి మాత్రం వచ్చి తల్లి శిరస్సును ఖండిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ తండ్రిని వరంగా కోరుకుని తల్లిని బతికించుకుంటాడు. ఆ రేణుకాదేవియే చిన్నమస్తాదేవి, ఖండించబడినటువంటి శిరస్సు కలిగినటువంటి ఆ మాత చిన్నమస్త అని గణపతి మహాముని యొక్క భావన. అలాగా దశమహావిద్యాదేవతలో చిన్నమస్తాదేవిని రేణుకగా ఆయన ఆరాధించారు. ఇప్పుడు ఈ తల్లి జగన్మాత ఈ రూపాన్ని దాల్చడానికి గల అవతార కారణాన్ని మనం తెలుసుకున్నాము. అయితే దీనిలో ఉన్నటువంటి గూఢార్థం ఏమిటి? అందులోనూ ఆ తల్లి ఒక శృంగార భంగిమలో ఉన్నటువంటి జంట పైన నిలబడ్డం ఏమిటి? దీని వెనకాతల గల అంతరార్థం ఏమిటి, ఆ తత్వం ఏమిటి అనే దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం.